హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు విశేష్ సైకాలజిస్ట్ విశ్లేషణ ఆయన అనేది ఏంటంటే స్క్రీన్ ఎడిక్షన్తో సర్వనాశనమే అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. స్క్రీన్ ఎడిక్షన్తో సర్వనాశనమే. ఇక వినండి. స్క్రీన్ అడిక్షన్ హద్దులు లేకుంటే సర్వనాశనమే. హైదరాబాదుకు చెందిన ఒక సునీత తన 12 ఏళ్ల కొడుకుని కౌన్సిలింగ్ కోసం తీసుకువచ్చింది. కారణం స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్. రోజుకు 7-8 గంటలు ఫోన్లోనే గడిపేస్తున్నాడు. వద్దని ఫోన్ లాగేసుకుంటే తల్లిపైనే దాడి చేశాడు. పరిస్థితి చేయి దాటిపోయింది అని గ్రహించిన ఆమె కొడుకును కౌన్సిలింగ్కు తీసుకువచ్చింది. 6 వారాల కౌన్సిలింగ్ తర్వాత స్క్రీన్ టైం 7 గంటల నుండి 1.5 తగ్గింది. ఇది సునీత ఒక్కరి సమస్యే కాదు, దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇదే సమస్య. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, వీడియో గేమ్స్ పిల్లల జీవితంలో ఒక భాగమయ్యాయి. అవి లేకుండా గడపలేని పరిస్థితికి వచ్చారు. ఈ తరం విద్యార్థులు రోజుకు 6-8 గంటలు స్మార్ట్ ఫోన్లోనే గడిపేస్తున్నారని ఒక అధ్యయనం చెబుతుంది. ఇది ప్రమాదకర స్థాయి. దీనిపై స్పందించకపోతే మీ బిడ్డ జీవితాన్ని స్మార్ట్ ఫోన్ లాగేసుకుంటుంది. అందుకే తల్లిదండ్రులు తక్షణమే స్పందించి స్క్రీన్ టైం కంట్రోల్ చెయ్యాలి, బౌండరీస్ ఏర్పాటు చెయ్యాలి. మరి సైన్స్ ఏమంటుందంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మార్కుల కన్నా ఫోకస్, ఇమాజినేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గెలిపిస్తాయి. కానీ వీటిని స్క్రీన్ ఎడిక్షన్ దెబ్బతీస్తుంది. ఫోన్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ మెదడులో ఆనందాన్నిచ్చే డోపమైన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఆ తరువాత సాధారణ పాఠాలు, ఫ్యామిలీ టైం బోరింగ్గా అనిపిస్తాయి. రోజుకు 6 గంటలు మొబైల్ గేమ్స్ ఆడిన టీనేజర్ మెదడులో నిర్ణయాలు, ఫోకస్కు అవసరమైన గ్రే మ్యాటర్ తగ్గినట్లు ఎంఆర్ఐ స్కాన్లు చూపించాయి. స్క్రీన్ లైట్ వల్ల మెలటోనిన్ తగ్గుతుంది. దీనివల్ల నిద్ర దెబ్బతింటుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మరి ఎంత సమయం చూడొచ్చు అంటే 2 ఏళ్లలోపు పిల్లలకు అసలు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు. 2-5 ఏళ్ల వయసు పిల్లలకు రోజుకు 1 గంట మించకూడదు. 6-12 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 2 గంటలు మించకూడదు. 13 ఏళ్ళు పైబడిన వారు 2 గంటలకు పైపడి వాడవచ్చు. మరి స్క్రీన్ టైం అతిగా ఉంటే నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, సామాజిక భయం ఇటువంటి మానసిక సమస్యలకు దారి తీయవచ్చు. కంటి సమస్యలు, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవటం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఏకాగ్రతలో ఇబ్బందులు కలుగుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గటం ప్రారంభిస్తాయి. భావోద్వేగాలను నియంత్రించడంలో కష్టం. అటువంటి అభివృద్ధిపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇక తల్లిదండ్రులు చేసే తప్పులు ఏమిటంటే పిల్లల ఫోన్ రహస్యంగా చెక్ చేయటం వల్ల పిల్లలు వారిపై నమ్మకం కోల్పోతారు. ఏడాదంతా మౌనంగా ఉండి పరీక్షల కాలంలో మాత్రమే నిబంధనలు పెట్టడం వల్ల ప్యాటర్న్ సెట్ కాదు. తల్లిదండ్రులు రోజంతా స్మార్ట్ ఫోన్ చూస్తూ పిల్లల్ని కంట్రోల్ చేయటం హిపోక్రసీ. దీనివల్ల పిల్లలు ఎదురు తిరుగుతారు. మరి హద్దులు ఏర్పరచడం అంటే ఎట్లా?
పిల్లలు చూసి నేర్చుకుంటారు. మీరు టీవీ, ఫోను చూస్తూ కూర్చుంటే వాళ్ళు కూడా అదే చేస్తారు. అందుకే మీరు రోల్ మోడల్ అవ్వండి. ఫ్యామిలీ స్క్రీన్ ఫ్రీ టైం డిక్లేర్ చేయండి. ఉదాహరణకు డిన్నర్ టైంలో అన్ని డివైసెస్ ఆఫ్ చేయాలనేది అమలు చేయండి. పిల్లల బ్రెయిన్ కంట్రోల్కు లొంగదు కాబట్టి, కానీ వాళ్ళను చర్చలో భాగం చేస్తే కంట్రోల్ చేసుకుంటారు. అందుకే వాళ్ళతో కూర్చొని స్క్రీన్ టైం కాంట్రాక్ట్ చేసుకోండి. ఉదాహరణకు హోంవర్క్ పూర్తయ్యాక మాత్రమే 45 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వాడాలని అగ్రిమెంట్ చేసుకోవాలి. ఫోన్ తీసేసి ఖాళీగా వదిలేస్తే ఆ ఖాళీ సమయం మళ్ళీ మొబైల్ వైపు లాగేస్తుంది. అందుకే ఆ సమయాన్ని మ్యూజిక్, బోర్డు గేమ్స్, క్రాఫ్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్తో భర్తీ చేయాలి. ఇవి న్యూరల్ రివార్డ్ ఇస్తాయి. ఇంట్లో కొన్ని జీరో స్క్రీన్ జోన్స్ క్రియేట్ చేయండి. ఉదాహరణకు బెడ్రూమ్, డైనింగ్, ఫ్యామిలీ హాల్ వాటిల్లో ఫోన్ వాడకపోవటం. అలాగే ఫోన్ ఛార్జింగ్ బెడ్రూమ్లో మటుకు పెట్టద్దు. ఫోన్ వాడొద్దని పిల్లలకు నేరుగా చెప్పినా, బలవంతంగా లాక్కున్నా రెబెల్ అవుతారు. దానికి బదులుగా స్క్రీన్ వల్ల నీ ఫోకస్ తగ్గుతుంది, ఐక్యూ తగ్గుతుంది, నిద్ర దెబ్బతింటుంది అని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పండి. కారణం అర్థం చేసుకున్న పిల్లాడు కోఆపరేట్ చేస్తాడు అని అంటూ వీరు సైకాలజిస్ట్ విశేష్ ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని స్క్రీన్ అడిక్షన్తో సర్వనాశనమే అనేటువంటి ఈ అంశం విశేష్ అనే సైకాలజిస్ట్ అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు జాగ్రత్త చర్యగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.